హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ జర్నీ బ్లాగ్. ఇవాళ మనం మైసూర్ నుంచి మున్నార్ వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి మున్నార్లో మనం బుక్ చేసుకున్న హోటల్ వరకు 320 కిలోమీటర్స్ ఉందండి. అయితే టైమింగ్ వచ్చేసి 8.5 hours to 9 hours చూపిస్తుంది. ఇక ఎంతసేపులో వెళ్తాం అనేది మాత్రం మధ్యలో మనం తీసుకునే బ్రేక్స్ మీద డిపెండ్ ఉంది. సో లెట్స్ స్టార్ట్ జర్నీ టు మున్నార్. మనం చేయబోయే ఈ జర్నీ స్వీట్గా ఉండాలని మా ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మోతీచూర్ లడ్డు అండ్ కాజు కత్లీ ఫ్రమ్ దాదోస్ మాకు పంపించారు. సో ఈ స్వీట్స్ తింటూ స్వీట్గా జర్నీ సాగిద్దాం. అయితే మీరు కూడా స్వీట్గా ఫాలో అయిపోతూ ఉండండి. మైసూర్ టు మున్నార్ రోడ్డు చాలా బాగుందండి, కాకపోతే రోడ్డు చిన్నగా ఉంది. సో స్పీడ్ బ్రేకర్స్ అయితే చాలా ఉన్నాయి మన స్పీడ్ కంట్రోల్ చేయడానికి. పిల్లలు అయితే స్పీడ్ బ్రేకర్ వచ్చిన ప్రతిసారి అరుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని చూసి మేము ఎంజాయ్ చేస్తున్నాం. కానీ లావణ్య మాత్రం చూడండి, ఎడిటింగ్లో మునిగిపోయి ఎందుకు నవ్వుతుందో కూడా తెలియకుండా నవ్వుతూ ఉంది. చూడడానికి ఎండగా ఉన్నట్టుంది కానీ అస్సలు వేడిగా లేదండి, చాలా ప్లెజెంట్గా ఉంది. పైగా ఇది ఫారెస్ట్ ఏరియా కదా, ఎంత హాయిగా ఉందో వ్యూ కూడా. మైసూర్ నుంచి 7-8 లోపు బయలుదేరదాం అనుకున్నాము, బట్ 9 దాటింది. మనం మున్నార్కి వెళ్ళేటప్పటికి బహుశా 7:30, 8 దాటొచ్చో ఏమో తెలీదు. సో ఇవాళ మనం మున్నార్లో ఏం చూడడానికి కుదరదు అనుకుంటా, చూద్దాం. ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ 2 దాటుతుందండి. అందరికీ ఆకలిస్తుంది. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాం కదా లంచ్. సో మంచి ప్లేస్ చూసుకొని కూర్చొని తింటున్నాము. మనం ముందుగానే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయిందండి. కోయంబత్తూర్ దాటిన తర్వాత ఎక్కడ ఈ ఫారెస్ట్ ఏరియాలో దరిదాపుల్లో సరిగ్గా ఫుడ్డే దొరకదండి. బెస్ట్ థింగ్ మనం తెచ్చుకోవడం. మెల్లగా హాయిగా తింటుంటే కిషోర్ మాత్రం ఫాస్ట్గా తిని చూడండి, వెళ్ళి ఎక్కడి నుంచో కుక్క పిల్లని తెచ్చుకున్నాడు. చక్కగా దానికి భోజనం పెట్టి ఆడుకుంటున్నాడు. మీలో ఎంతమందికి అలవాటు ఉంది భోజనం తర్వాత స్వీట్ తినడం? మన తెలుగు వాళ్ళందరికీ దాదాపు అలవాటే కదా. సో నాకు కూడా అదే అలవాటు అండి, తెలుగు అమ్మాయిని కదా. అలా స్వీట్ తిని బయలుదేరేమో లేదో దారిలో తేగలు కనపడ్డాయండి. తెలంగాణ వాళ్ళైతే గేంగులు అంటారు, మేము తేగలు అంటాము. అవి తీసుకున్నాము, మంచి స్నాక్ కదా. ఈ అడవిలో ఇంకేం దొరుకుతాయి, ఏం కనపడట్లేదు అనుకున్నాము. అంతలోకి చూడండి నెమళ్ళు, ఆహా ఎంత బాగున్నాయో. దిగి వాటితో ఆడుకోవాలనిపించింది కానీ దిగకూడదు కదండి. సో అలా వీడియోలో అయితే బంధించాము, చూడండి. అంతలో అనుకోకుండా మన కార్లో ఒక ఆయుర్వేద డాక్టర్ వచ్చారండి. కేరళ ప్రభావమో ఏమో, మీరు వినండి. లారీ వస్తే ఏంటి పరిస్థితి? కార్ వస్తే దిగడం అయితే అదే బస్సులు ఎన్ని దిగాలంటే దొరుకుతాయి, తర్వాత మనం ఉండవు వాడుకోవడానికి. దాంట్లో ఒక చెట్టు తెలియదు, ఏమంటే మూలికలు ఎదికిద్దంట. పెట్టుకుంది పాప అడవిలోకి వెళ్ళి మూలికలు తెచ్చుకునిద్దంట పాపం. డ్రైవర్ కిషోర్ గారు కాకుండా మిగిలిన అందరం అలా ఒక చిన్న నాపేసి లేచేపటికి రోడ్ సైడ్ అడవి నుంచి తెచ్చి కట్ చేస్తున్న ఫ్రెష్ పనసకాయలు కనపడ్డాయండి. చక్కగా అందరం పనస్తోనలు తిన్నాం. చాలా ఫ్రెష్, జ్యూసీగా, స్వీట్గా ఉన్నాయి. మనం ఇంకో 2 hours లోపే మన డెస్టినేషన్కి చేరుకుంటామండి. అయితే అసలే ఘాట్ రోడ్, ఆ పైన 27 హెయిర్ పిన్ బెండ్స్, ఇంకా సింగిల్ రోడ్. ఇక చెప్పండి ఎంత టెన్షన్గా ఉందో, అంతే ఎక్సైటింగ్గా కూడా ఉందండి. ఏమన్నా కొంచెం అలసిపోయి ఉంటే మన డ్రైవర్ గారు అలసిపోవాల్సిందే, కానీ మేము కానీ పిల్లలు కానీ త్రూ అవుట్ ద జర్నీ ఫుల్ ఎంజాయ్ చేసాం. ఎందుకంటారా, దూరంగా ఎత్తైన కొండలు, పక్కనే చాలా లోతుగా ఉన్న లోయలు, చుట్టూ పచ్చని చెట్లు,
ఇవన్నీ కనిపించకుండా ఉండే పొగ మంచు. అసలు కంటికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఎంత ఆహ్లాదంగా ఉందంటే వ్యూ. అందుకే అంటారేమో బహుశా కేరళ ద గాడ్స్ ఓన్ కంట్రీ అని. నిజంగా వర్తీ ఆఫ్ ఇట్ అండి. 320 కిలోమీటర్స్, 9 hours జర్నీ. మ్యాక్స్ స్పీడ్ 50 కిలోమీటర్స్, నో ఓవర్టేక్, నో హై స్పీడ్. టైం దాదాపు 7-7:30 మధ్యలో మేము డెస్టినేషన్కి రీచ్ అయ్యాము. చాలా చీకటి పడిపోయింది, ఫుల్ చలిగా ఉంది, చుట్టూ ఏం కనపడినంత పొగ మంచు. సో నేను మిమ్మల్ని రేపు మార్నింగ్ కలుస్తాను. ఎందుకంటే మున్నార్లో అన్ని టూరిస్ట్ ప్లేసెస్ వచ్చేసి 5:30-6 మధ్యలో క్లోజ్ ఉంటాయండి. సో మనం చాలా లేట్. సో హాయిగా తిని పడుకొని రేపు మార్నింగ్ కలుస్తాను. బాయ్ బాయ్, గుడ్ నైట్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మార్నింగ్ టైం 7 అవుతుంది. చూడండి మన హోటల్ రూమ్లో నుంచి అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉందో. అంత ఫాగ్ ఉంది. ఈ టైంకి ఫుల్ చలిగా ఉంది కూడా. మేము ఆల్రెడీ రూమ్లో రెడీ అయిపోయి మనకు కావాల్సిన కుకింగ్ అంతా చేసేసుకొని బ్రేక్ఫాస్ట్కి లంచ్ కోసం అంతా ప్రిపేర్ చేసుకొని బయటికి వెళ్ళిపోతున్నాం. మున్నార్లో చాలా వరకు టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా 9 తర్వాతే ఓపెన్ ఉంటాయండి. కాకపోతే ఈ టాప్ స్టేషన్ అండ్ కొన్ని సైట్ సీయింగ్స్, కొన్ని రకాల వాటర్ ఫాల్స్ టైంతో సంబంధం లేకుండా చూడడానికి ఉన్నాయి. సో మేము ఫస్ట్ అయితే టాప్ స్టేషన్కి వెళ్తున్నామండి. ఇలాంటివి ఏవైనా కూడా ఈవినింగ్ చూసే కంటే మార్నింగే బెస్ట్. ఎందుకంటే ఈవినింగ్ త్వరగా చీకటి పడిపోతుంది, బాగుంటుంది, సరిగ్గా ఏం చూడలేము. మనలాంటి వారు చాలా మంది వచ్చి ఉంటారేమో అనుకున్నాను, కానీ ఎవ్వరు లేరండి. చూడండి రోడ్స్ అంతా కూడా ఖాళీగా, షాప్స్ ఏవి ఓపెన్ చేసలేవు. బహుశా ఈ షాప్స్ అన్నీ కూడా స్వెటర్స్, షాల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ చాక్లెట్స్ అలాంటివి ఉండి ఉండొచ్చు. ఎవ్వరు ఓపెన్ చేయలేదేంటో. ఆహా, ఈ క్లైమేట్స్, ఈ రోడ్స్ చూస్తుంటే కార్లో కంటే కూడా దిగి అలా నడుచుకుంటూ వెళ్తే బాగుండు అనిపిస్తుంది. చక్కగా చల్లగా ఉంది. ఒక పక్క నుంచి అప్పుడే సూర్యుడు వస్తుండడం వల్ల కొంచెం వెచ్చగా ఉంది. చుట్టూ ఈ టీ తోటలు. అసలు కళ్ళకైతే ఈ గ్రీనరీ చూస్తుంటే అసలు కళ్ళు రెప్ప వేయాలనిపించట్లేదు, అలా చూడబుద్ధి అవుతుంది. ఇక్కడికి మీరు కూడా టూరిస్ట్లా వస్తే కనుక హోటల్ రూమ్స్లో మాత్రం ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. ఎందుకంటే ఎలా ఉండాలంటే పడుకుందామా, లేచామా, ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చామా, అలా ఉంటేనే మనం ఇక్కడ నేచర్ని మిస్ అవ్వకుండా ఉంటాము. అండ్ అది కాక మాకైతే ఇక్కడ పర్టికులర్గా 1.5 day మాత్రమే ఉందండి. ఈ 1.5 dayలో ఎంత కవర్ చేయగలమో ఏమో మాకు తెలీదు. సో యాజ్ మచ్ యాజ్ టైంని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. అబ్బా, ఇక్కడ వ్యూ పాయింట్ ఎంత బాగుందో. ఒక్కసారి కార్ ఆపండి అంటే ఆపట్లేదు. ప్లీజ్ ఆపండి ఒక్కసారి. లావణ్య పద, వెంటనే ఒక ఫోటో దిగేసి వచ్చేద్దాం పద ప్లీజ్. అయ్యో అది కాదు, మేకప్ వేసుకున్నా కూడా ఒక ఫోటో దిగాం చూడండి. మీరు తప్పకుండా కామెంట్లో చెప్పండి, నేను గోడ మీద కూర్చున్నప్పుడు బాగున్నామా లేదా నుంచొని ఫోటో దిగినప్పుడు బాగున్నామా. మనం టాప్ స్టేషన్కి రీచ్ అయిపోయాం. ఇప్పుడు మనం లోపలికి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలండి. సో వెహికల్ ఇక్కడే పార్క్ చేసేసాం. అరే రే, ఇదేదో కొత్త ఫ్రూట్ అని ట్రై చేశాను చూడండి. మీకేమైనా తెలుసా? ఇది ప్యాషన్ ఫ్రూట్ అంటారంట. లోపల ఇలా జెల్లీలా ఉంది, చాలా బాగుందండి. ఓన్లీ లోపల పల్పు వరకే తినాలి. ఇదే టాప్ స్టేషన్ యొక్క ఫైనల్ డెస్టినేషన్ అండి. ఇలా పైకెక్కి చుట్టూ చూడడానికి కోసమని 20 rupees per head టికెట్. అలా పైకెక్కి చుట్టూ చూస్తుంటే ఆహా, మేఘాలకి ఎంత దగ్గరగా ఉన్నామో అని, ఆకాశంలో నుంచొని చూస్తున్నామా అన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. అలా చుట్టూ చూసి ఆనందంతో పరిగెత్తుకుంటూ కిందకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, ఆహా రోజు మీరు ఈ క్లైమేట్ని బాగా ఎంజాయ్ చేస్తారు కదా అని అడిగాను. అప్పుడు అక్కడ ఉన్నాము ఏమన్నారో తెలుసా? అవును, రోజు చాలా బాగుంటుంది, ఇవాళ అస్సలు బాగాలేదు, ఎందుకంటే మేఘాలంతా ఇంకా ఎక్కువ రాలేదు ఇవాళ, పైగా పొగ మంచు కూడా లేదు, ఇవాళ చాలా క్లియర్గా ఉంది, మా షాప్స్ అన్నీ కనిపిస్తున్నాయి, రోజు ఈ టైంకి కనపడవు అని అన్నారు. ఆ ఒక్క మాటతో నా 2 జేబుల్లో ఉన్న చేతులు తీసి కళ్ళు తుడుచుకుంటూ వచ్చేసాను. మనకి ఎందుకు ఇలా? ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. చూడండి, రూమ్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని వచ్చిన చింతపండు పులిహోర. అప్పుడే జనాలు స్టార్ట్ అయ్యారు. విచిత్రంగా చూశారు, అరే ఎక్కడ అమ్ముతున్నారు, మనకు దొరకలేదే అని. ఒకళ్ళిద్దరు అడిగారు కూడా, ఎక్కడ అమ్ముతున్నారండి పులిహోర అని. అమ్మట్లేదు, తెచ్చుకున్నాం, వండి తెచ్చుకున్నాం అని చెప్పాము. ఈ టీ షాప్ అతని దగ్గరే మేము కూర్చొని తిన్నాం అక్కడ. సో ఆయన దగ్గర టీ తాగే వాళ్ళందరూ కూడా టీ తాగేసి రిటర్న్ బయలుదేరాము. ఇదిగోండి, ఈవిడ దగ్గర చూడండి కొత్త ఫ్రూట్స్ ఏవో కనపడ్డాయి. జాంపళ్ళు కూడా చాలా బాగున్నాయి, అందుకని జాంపళ్ళు తీసుకొని ఆవిడ దగ్గర కొత్త ఫ్రూట్ కూడా ట్రై చేశాను. ఆ ఫ్రూట్ పేరేంటో మీరే వినండి.
ట్రీట్మెంటో ఏం పేరు? ట్రీట్మెంటో ట్రీట్మెంటో ట్రీట్మెంటో. ట్రీట్మెంటో. ఇప్పుడు మనం టాప్ స్టేషన్ నుంచి రిటర్న్ బయలుదేరాము. దారిలో చూడండి ఇక్కడ మంచి టీ గార్డెన్లో ఫోటోలు దిగాము. ఎంత బాగుందో. ఎక్కడైనా అదే టీ గార్డెన్ ఉంటాయి అనుకోండి, కానీ అన్ని చోట్లకి వెళ్ళడానికి ప్లేస్ ఉండదు. సో ఇక్కడైతే చిన్న ప్లేస్ వదిలేరు లోపలికి వెళ్ళడానికి. దిగి చక్కగా ఫోటోలు దిగాము. అండ్ ఇట్లా చూడండి ఒక్కొక్క చోట ఇట్లా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. అలాంటివి చాలా చోట్లే కనపడుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ కుండల డ్యామ్. మున్నార్లో చూడదగ్గ ప్లేసెస్లో ఇది కూడా ఒకటండి. చాలా బాగుంది. తప్పకుండా మీరు వస్తే కనుక విజిట్ చేయకుండా ఉండద్దు. ఇక్కడ చూడండి ఈ చెట్లు. వీటి పేరైతే నాకు తెలియదు, కానీ ఎంత హైట్గా ఉన్నాయో అంత అందంగా కూడా ఉన్నాయి. చుట్టూ ప్లేస్ చాలా బాగుంది. చుట్టూ అంతా వాటర్, ఈ చెట్లు. అసలు పిల్లలు ఆడుకోవడానికి కానీ మనం ఫొటోస్కి అయితే చాలా బాగా వస్తాయండి. ఇక్కడ అసలు చాలా బాగుంది ప్లేస్. మనం టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, కాకపోతే మనకు టైం లేక ఇక్కడ బోటింగ్ ఎక్కలేదు. సో చుట్టూ తిరిగి మంచి ఫొటోస్ దిగేసి వచ్చేసాము. బయటికి రాగానే ఇలా క్యారెట్స్ కనపడ్డాయండి, తీసుకున్నాము. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, కానీ ప్రైస్ అయితే ఎక్కువే ఉన్నాయండి. టూరిస్ట్ ప్లేస్ కావడమో ఏమో తెలీదు. కొబ్బరి బొండాలు కూడా కేరళలో తక్కువేమో అనుకున్నాము, కానీ ఇక్కడ కూడా 50-60 అదే రేంజ్లో ఉన్నాయండి. ఇప్పుడు స్నాకింగ్ టైం. మనం తీసుకున్న క్యారెట్లు, తెచ్చుకున్న పప్పుండలు తింటూ అలా నెక్స్ట్ ఇప్పుడు మనం వేరే ప్లేస్కి వెళ్తున్నాం. నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చి ఫ్లోరికల్చర్. ఇది బొటానికల్ గార్డెన్ లాంటిదే, చిన్న ప్లేస్ అండి. చాలా బాగుంది, కానీ బొటానికల్ గార్డెన్ కంటే ఇక్కడే ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయి. బాగుంది, బట్ మీకు అంత ఇంపార్టెంట్ కాదు, టైం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు కూడా. సో నెక్స్ట్ మేము విజిట్ చేయబోయే ప్లేస్ వచ్చి ఎరవికుళం నేషనల్ పార్క్ అండి. ఇది ఈ ఫ్లోరికల్చర్ నుంచి 1.5 hour జర్నీ టైం ఉంది. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాం. అయితే అక్కడికి వెళ్ళేటప్పటికి లంచ్ టైం అయింది. పిల్లలకి మాకు బాగా ఆకలేస్తుంది. సో ఫస్ట్ భోంచేసి ఆ తర్వాత పార్క్ విజిట్ చేసాము. ఈ ఎరవికుళం నేషనల్ పార్క్ ఎంట్రన్స్ వరకే మన వెహికల్ అండి. ఆ తర్వాత లోపలికి అంటే కొండ పైకి వెళ్ళడానికి వాళ్ళ వెహికల్లో మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ 2 types ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి. ఒకటి బస్సు అండ్ ఇంకొకటి జీప్ ఉంది. బస్సు పర్ హెడ్ 200 ఛార్జ్ చేస్తున్నారండి. జీప్ అయితే కాస్ట్లీ ఉందండి. సో మేమైతే బస్సే ప్రిఫర్ చేసాము. ఈ బస్సులో మన ట్రావెలింగ్ టైం వచ్చి 15 to 20 minutes ఉంటుందండి. ఈ కొద్దిపాటి టైంలో మనం అలా నరక మంచుల దాకా వెళ్ళి కనపడితే మన యముడి గారికి కూడా హాయ్ చెప్పి కూడా రావచ్చు. ఎందుకంటే ఈ రోడ్డు చూడండి ఎంత చిన్నదో. బస్సు అయితే చాలా పెద్దదంటే మీరు సైజులో అనుకున్నారు, ఏజ్లో అండి. మన తాతల ముత్తాతల కాలం నాటిది. లేకపోతే బహుశా మన పురావస్తు శాఖ వాళ్ళు ఏమన్నా వీళ్ళకి గిఫ్ట్ ఇచ్చారో ఏమో నాకు తెలీదు. ఆహా, ఈ గతుకుల రోడ్డుకి ఈ బస్సు చేసే సౌండ్కి మన గుండెలు అలా జారిపోతాయి. మన డ్రైవర్ గారి డ్రైవింగ్ స్కిల్స్ అయితే నిజంగా సలాం కొట్టచ్చు. 100 సార్లు దండం పెట్టుకున్నాం ఆయనకైతే. ఎంత చిన్న రోడ్డు, పైగా సింగిల్ రోడ్డు. ఆపోజిట్లో మళ్ళీ బస్సులో వస్తే ఆయన నిజంగా అవి క్రాస్ చేసిన విధానం చాలా బాగుంది. ఒక్కొక్క చోట అయితే లోయలో పడిపోతామేమో అన్నట్టు అనిపించింది. ఒక్కొక్క చోట అయితే కొండ కానుకొని అగ్గిపుల్ల కూడా పట్టదు మధ్యలో, అంత క్లోజ్గా తీసుకెళ్లారు. బట్ ఓవరాల్గా ఆయన డ్రైవింగ్ అయితే బాగుంది. మనకే భయం ఎక్కువ.
బస్సులో అలా పైకి తీసుకొచ్చి ఒక స్టాప్ దగ్గర ఆపేస్తారు. అక్కడ నుంచి మనమే పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. దాదాపు 1.5 కిలోమీటర్ వరకు ఉంటుందండి. కొంచెం ఎండగా ఉంటే మనకి ఎలా అయితే ఆయాసం వస్తుందో ఇలా చల్లగా ఉన్నా కూడా ఆయాసం వస్తుందండి. నేను ఇంకా అలా పైకి ఎక్కుతుంటే ఏ కొత్త కొత్త జంతువులు ఏం కనపడతాయో అనుకున్నాను. అలాంటివి ఏం లేవు, జస్ట్ మనం అలా చూస్తూ వెళ్ళడమే. వ్యూ అయితే చాలా బాగుందండి. పైకి ఎక్కే కొందికి నిజంగా చాలా బాగుంది. క్లైమేట్ అలా కింద మనం ఎంత హైట్ ఎక్కుతామంటే అలా కిందకి చూస్తే మనం వచ్చిన బస్ రూట్ అంతా కనపడుతుంది. చాలా బాగుంది. చుట్టూ అంతా చాలా పొగమంచండి. ఇక్కడ వీడియోలో మీకు కనపడుతున్నంత క్లియర్గా అయితే ఒరిజినల్గా లేదు, చాలా బాగుంది. నేను జంతువులే కనపడలేదన్నాను కదండి, కానీ ఇవి చూడండి, ఇవి ఉన్నాయి ఇక్కడ. వీటి పేరు నీలగిరి టార్స్ అండి. ఇవి దాదాపు గొర్రె జాతికి సంబంధించినవి. ఇవి ఓన్లీ మన దక్షిణ భారతదేశంలో మాత్రమే ఉంటాయి. అందులో పర్టికులర్గా తమిళనాడు, కేరళలో మాత్రమే ఎక్కువగా చూస్తాం వీటిని. ఈ పార్క్లో మనం పైకి వచ్చేటప్పుడు కింద సెక్యూరిటీ ఉంటారండి. ఇక్కడ మనకి ఏమి ఫుడ్ ఐటమ్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ పైకి ఎలో చేయరు. కష్టపడి పైకి ఎక్కి ఇదిగోండి టాప్ ఎండ్కి వచ్చేసాం. ఇదే మన బార్డర్, ఇంతకు మించి మనల్ని లోపలికి ఎలో చేయరు. సో ఇక్కడ కాసేపు ఉండి చుట్టూ అలా చూసి ఫొటోస్ దిగి కాసేపు స్పెండ్ చేసి ఇంకా దిగి వచ్చేసామండి. ఎరవికలం పార్క్ నుంచి మనం రిటర్న్ అవుతున్నామండి. సో ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, అయ్యో ఇక్కడ చూడండి టీ గార్డెన్ ఇక్కడ చాలా బాగుంది. అందుకని దిగి చిన్న వీడియో తీసుకున్నాము. చూడండి వ్యూ చాలా బాగుంది కదా. ఇప్పుడు టైం దాదాపు 5 దాటుతుందండి. మనకి చెప్పాను కదా 6 లోపు మున్నార్లో అన్నీ క్లోజ్ అవుతూ ఉంటాయని. అయితే బొటానికల్ గార్డెన్ మాత్రం 9:30 వరకు ఉంటుంది. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. బొటానికల్ గార్డెన్ వచ్చేసామండి. చూడండి ఎంత రష్గా ఉందో. టికెట్ వచ్చి పర్ హెడ్ 60 రూపీస్. ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. దీని పేరు తెలుసా మీకు? దీన్ని దహ్లియా పినాటా అంటారు. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఫ్లవర్స్ పేరు హైడ్రాంజియా. చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు టైం ఈవినింగ్ 6 అవుతుందండి. కానీ చూడండి నైట్ 9:30 అయినట్టు ఫుల్ చీకటి పడింది. కాకపోతే ఇక్కడ చాలా లైటింగ్ థీమ్స్ పెట్టారు కదా, సో ఏం తెలియట్లేదు, ఫుల్ మెరిసిపోతుంది. పిల్లల కోసం ఆడుకోవడానికి గేమ్ ఏరియాస్ ఉన్నాయి. పెద్దవాళ్ళ కోసం చక్కగా కూర్చోడానికి మంచి గార్డెన్ ఉంది. ఇక ఫోటోలు వీడియోలు తీసుకునే వాళ్ళకైతే ఎన్ని రకాల థీమ్స్ ఉన్నాయో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ గార్డెన్ చాలా పెద్దగా ఉందండి. తిరిగి చూడడానికి బాగా టైం పట్టింది. ఇంకా 7:30 ఆ టైంలో మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుందంట. మేమైతే అప్పుడు దాకా ఉండలేదు, వచ్చేసాము. కేరళ ట్రెడిషనల్ అయిన కథకళి డ్యాన్స్ పోస్టర్ బాగుంది కదా. ఇక్కడ షాపింగ్ జోన్ కూడా ఉందండోయ్. ప్రత్యేకంగా కేరళ ట్రెడిషనల్ శారీస్ ఉన్నాయి, హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డెకరేటివ్స్ ఉన్నాయి, ఇంకా చాలా రకాల పూజా సామాన్లు ఉన్నాయి. డెకరేటివ్ ఐటమ్స్, పూజకి సంబంధించిన సామాన్లు ఇవన్నీ చాలా బాగున్నాయండి. కాకపోతే హ్యాండ్ క్రాఫ్టెడ్ అవ్వడం వల్ల ఏమో చాలా కాస్ట్లీ ఉన్నాయి. సో మనం కళ్ళతో ఆనందించేసి బయటకు వచ్చేసాం. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7:30 అవుతుంది. ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాం కదా, అందుకని అలసిపోలేదు. కానీ ఆకలేస్తుంది. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వేడిగా ఏదైనా వండుకొని తిని పడుకొని రేపు మార్నింగ్ మున్నార్ డే 2 ప్లాన్ చేసుకుందాం. సో బాయ్ బాయ్, గుడ్ నైట్. Please like, share and subscribe.